హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున పూట టిఫిన్ కోసం అని ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు సడన్ గా టిఫిన్ కోసం ఇడ్లీ చేస్తున్నావా, వద్దమ్మా వడలు చెయ్యు అని అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు చక్కగా ఈ ఇడ్లీ పిండి వడలు 5 నిమిషాల్లో చేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీ, మనం కూడా కాస్త ఏదైనా కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది. ఈ ఇడ్లీ పిండి వడలు మామూలు వడల్లాగే మెత్తగా గుల్లగా ఉండడమే కాకుండా ఎంతో టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. మరైతే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసమని నేను ఇక్కడ 1 కప్పు వరకు ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. కాస్త మైదా పిండి 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు ఉల్లిపాయ తరుగు, కొన్ని పచ్చిమిరపకాయల తరుగు, ఇంకా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని పిండిని కలపడం కోసం అని ముందుగా ఇడ్లీ పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ సాల్ట్ వేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఇడ్లీ పిండి రుబ్బినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి దాన్ని గుర్తుంచుకొని ఆ టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త సాల్ట్ వేసుకోండి. ఇక్కడ మైదా పిండి వేసినాం కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ 1 కప్పు వరకు మైదా పట్టింది. ఈ మైదాని వేసేసుకొని దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా చేత్తో తీసుకుంటే మనకి వడ వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా దీన్ని కలుపుకోండి. ఒకవేళ మీకు పిండి సరిపోలేదు, వడ షేప్ రావట్లేదు అనుకుంటే మరొక 2 స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఈ పిండి తాలూకా కన్సిస్టెన్సీ వడ వేయడానికి సరిపడేటట్లుగా వచ్చే వరకు దీని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వడలు వేయించుకోవడం కోసమని స్టవ్ పైన బాండీలో నూనె వేసుకొని కాస్త వేడెక్కనివ్వండి. నూనె వేడెక్కింది కదా, నేను ఇక్కడ తమలపాకు మీద తయారు చేస్తున్నాను వడని. నాకు చేతిలో వేసుకోవడం కన్నా ఇలా ఆకు మీద వేసుకోవడం కన్వీనియంట్ అని, మీకు ఎలా అలవాటైతే అలాగా వడని వేసుకొని నూనెకి సరిపడా వడల్ని ఇందులోకి వేసేసుకోండి. కడాయిని ఎప్పుడు కూడా ఓవర్లోడ్ చేసినట్టు వేయకండి. ఆ నూనె తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు వడలని అందులో వేసుకోండి. ఇలా వడలు వేసుకున్న తర్వాత వాటిని బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వండి. ఇలా కలుపుకుంటూ అన్ని వైపులా కూడా ఈవెన్గా రంగు వచ్చే వరకు వేయించుకోండి. వడలు ఏవైనా అతుక్కున్నట్టుంటే కాస్త సెపరేట్ చేసుకొని బాగా వేయించుకోండి రంగు వచ్చే వరకు. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడల్ని ఈ బ్యాచ్ మొత్తాన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి మళ్ళీ మీకు పిండిని బట్టి నెక్స్ట్ బ్యాచ్ వడలు అనేవి వేసేసుకోండి. ఇలా మొత్తం పిండినంతా కూడా వడలు వేసేసుకున్నాక చూడండి, వడలు అనేవి ఇలా మీకు ఇంత సాఫ్ట్గా లోపల మంచి గుల్లగా బాగా వస్తాయి. అంతే అండి, ఇడ్లీ పిండి వడలు రెడీ అయిపోయినట్టే. మరైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.